రుణమాఫీకి పీఎం కిసాన్ నిబంధనలు. అవును, రుణమాఫీకి పీఎం కిసాన్ నిబంధనలు అయితే పెడుతున్నారు. దీన్ని బట్టి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. పంట రుణాల మాఫీకి పీఎం కిసాన్ మార్గదర్శకాల్లో కొన్నింటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 31,000 కోట్ల రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో మార్గదర్శకాలు ఎలా ఉంటాయన్న దానిపై రైతుల్లో చర్చ అయితే జరుగుతోంది. త్వరలో జీవో విడుదల చేస్తామని ఆయన అయితే చెబుతున్నా ఎలాంటి పరిమితులు ఉంటాయన్న దానిపై వారిలో ఉత్కంఠ అయితే నెలకొంది. పీఎం కిసాన్ పథకం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, మేయర్లను, జడ్పీ చైర్మన్లను, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆదాయ పన్ను చెల్లించే వారిని కూడా మినహాయించారన్నమాట. అలాగే రాష్ట్రంలో అక్కడ అమలు చేసే రుణమాఫీని వీరందరికీ కూడా మినహాయించే అవకాశం అయితే ఉంది. అయితే ఆదాయ పన్ను చెల్లించే ప్రతి ఒక్కరిని కాకుండా అధిక ఆదాయం ఉన్నవారిని మాత్రమే మినహాయిస్తారని తెలుస్తుంది. ఇక అధిక భూమి ఉన్నవారిని కూడా మినహాయించే అంశాలు అయితే పరిశీలిస్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా మినహాయింపులు అయితే ఉండబోతున్నాయి రుణమాఫీకి సంబంధించి. ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్